ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నేరం. ఇదే తెలంగాణలో సాగుతున్న రేవంత్ గూండా రాజ్యం. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్నాడు. గద్దెనెక్కిన నాటి నుంచే కలంపై జులుం ప్రదర్శిస్తున్నాడు. ప్రజా సమస్యలను ప్రస్తావించొద్దు, అభివృద్ధి విషయాన్ని అసలే తీయొద్దు, హామీల అమలుపై ఏందని అడగొద్దు, కాదంటే రౌడీలతో దాడులు, పోలీసులతో కేసులు, జర్నలిస్టుల కళాలపై కత్తులు కవాతు చేస్తున్నాయి. ప్రశ్నించే అక్షరాన్ని అదరగొడుతున్నాయి. నిలదీసే గలాన్ని నిట్ట నిలువున పాతే ప్రయత్నం చేస్తున్నాయి. ఇన్నాళ్లు సోషల్ మీడియా జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపిన సర్కార్ ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టులను టార్గెట్ చేసింది. తాజాగా ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుల పర్వం ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా స్వేచ్ఛను ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు సమాజానికి 4వ స్తంభంగా కీలక పాత్ర పోషించే మీడియాను టార్గెట్ చేశాడు. ప్రజల తరపున ప్రశ్నించే మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నాడు. 6 గ్యారంటీలను ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల తరపున వార్తలు రాస్తున్నందుకు మీడియాపై అక్కసు పెంచుకున్నాడు. పరిపాలన చేతగాక పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పోలీసులను ఉసుగొల్పాడు. ఓ వార్తా కథనం ప్రసారం విషయంలో ఒక ఛానల్తో పాటు 44 సోషల్ మీడియా ఛానల్స్ పై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా సిట్ కూడా ఓ పద్ధతి పాడు లేకుండా రెచ్చిపోయింది. జర్నలిస్టులను తీవ్రవాదుల కంటే దారుణంగా ట్రీట్ చేస్తూ పండగ పూట ఇళ్ల మీద పడి మరీ అరెస్ట్ చేసింది. రెండేళ్ల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణలో పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయి. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాడు. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా సంస్థలపై నిర్బంధ పర్వం మొదలైంది. ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఎమర్జెన్సీ కాలం నాటి అరాచకమేనని తేలిపోయింది. పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి ఫాసిస్టు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ప్రశ్నించే గొంతులను చూస్తూ ప్రభుత్వానికి గుబులు పుడుతోంది. అందుకే ఫ్రస్ట్రేషన్లో ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాపై దాడికి దిగుతున్నాడు. రేవంత్ సర్కార్ను విమర్శించే మీడియా ఛానళ్లు, జర్నలిస్టులపై నిర్బంధమనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. తాజాగా ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుతో రేవంత్ నియంతృత్వం పరాకాష్ఠకు చేరింది. అసలు ఈ వివాదానికి మూలం ఎన్టీవీలో ప్రసారమైన ఓ అభ్యంతరకర వార్తా కథనం. ఈ కథనానికి ఉప్పందించింది సర్కార్లోని లీకువీరులే. కాంట్రవర్సీకి మూల కారణమైన వ్యక్తులు ప్రభుత్వంలోనే ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. కానీ ప్రభుత్వం మాత్రం లీకువీరులను వదిలేసి జర్నలిస్టులపై ప్రతాపం చూపిస్తోంది. రాజకీయ వికృత క్రీడలో తెలంగాణ జర్నలిస్టులను బలి చేస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పలు శాటిలైట్ ఛానళ్లతో పాటు దాదాపు 44 యూట్యూబ్ ఛానల్స్ ను సిట్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్టుగానే ఈ వ్యవహారంలో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్తో పాటు మరో 2 జర్నలిస్టులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీరి ప్రవర్తించారు. జర్నలిస్టులను టెర్రరిస్టులు, తీవ్రవాదులుగా ట్రీట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల అరెస్టులే అత్యంత దుర్మార్గం. పైపెచ్చు వారికి రిమాండ్ విధించాలని పోలీసులు కోరటం ప్రభుత్వ ప్రతీకారేచ్ఛకు నిదర్శనం. అయితే పోలీసుల ప్రయత్నాలను కోర్టు తోసిపుచ్చింది. అత్యంత దుర్మార్గంగా జర్నలిస్టులు దొంతు రమేష్ రాత్రి వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి సౌమ్య,
పోలీసుల రిమాండ్ అభ్యర్థనను తిరస్కరించారు. 20,000 నగదు, 2 పూచీకత్తు మీద నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. 2 పాస్పోర్ట్లను సరెండర్ చేయాలని ఆదేశించారు. పోలీసులు బాధితులని చెప్తున్న వారెవరూ ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదని అడ్వకేట్ కిరణ్ చెప్పారు. తమపై అక్రమంగా కేసులు పెట్టారని, న్యాయస్థానంలోనే వాటిని ఎదుర్కొంటామని రమేష్ చెప్పారు. చెయ్యని తప్పునకు రేవంత్ సర్కార్ తమను 24 గంటల పాటు మానసిక క్షోభకు గురిచేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ ను అరెస్టు చేయలేదని దొంతు గుర్తు చేశారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలిచిందని చెప్పాలి. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్న ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. ఒకవేళ సిట్ వేశారు, మేమేమన్నా ఇదేమన్నా నోట్ స్కామా, దీని మీద ఉగ్రవాద చర్య అయితే దీని మీద సిట్ వేశారు. ప్రజలు గుర్తించారు. చట్టం మా పక్క నుండి మాకు దీనికి సంబంధించి మాకు న్యాయం జరిగినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గడిచిన 24 గంటలుగా చాలా రకాలుగా పోలీసులు అయితే ఇబ్బందులు పెట్టారు. నిజానికి నాకు గాని మా ఇన్పుట్ ఎడిటర్ గాని దీంట్లో లేదు, అన్యాయంగా అక్రమంగా పోలీసులు మా పైన పలు సెక్షన్ల కింద పెట్టి మమ్మల్ని చాలా హరాస్ చేశారు. ముందే ఒక ప్రీ ప్లాన్డ్ గా ఒక స్క్రిప్ట్ రాసుకొని దాని ప్రకారమే క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడ కూడా మనం ఎక్కడ తప్పు చేయలేదు, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఎలాంటి వార్తా ప్రసారాలు చేయలేదు. And the court, after hearing the arguments, was convinced and rejected the remand. And basically we have argued on the points that the court, the complaint contents do not attract the offences. However, the offences which are made out in the complaint are below 7 years. And the reasons for the arrest was also not convinced by the court. Therefore, the court has rejected the remand and however directed them to submit their passports by tomorrow and surety. ఏదైతే సెక్షన్స్ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారో అవి ఎక్కడ కూడా అట్రాక్ట్ కావు అని మేము వాదించిన వాటికి కోర్టు ఏకీభవించింది. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ బిలో 7 ఇయర్స్ సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగినప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఒక విక్టిమ్ బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో అఫెన్సెస్ అన్నీ కూడా 7 ఇయర్స్ బిలో కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగినప్పుడు కోర్టు మా వాదనలు ఏకీభవించి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. 20,000 2 షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది. రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము. అదేవిధంగా వారి యొక్క 2 పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. మిగతా ఎవరైతే సుధీర్ది ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పోలీసింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ప్రజాస్వామ్య పరిరక్షణను గాలికొదిలేసిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జర్నలిస్టుల అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును యావత్ సమాజం తప్పుపడుతోంది. జర్నలిస్టులపై తప్పుడు కేసులు, అరెస్టులు, వారి ఇళ్ల మీద దాడులు చేయటం ఇదేనా పోలీసులకున్న పని అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎవరి ప్రాపకం కోసం ఇంత అరాచకం సృష్టిస్తున్నారని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల నుంచే మీడియాపై నిర్బంధ పర్వం మొదలైంది. తొలుత సోషల్ మీడియాను టార్గెట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా టార్గెట్ చేసింది.
రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన వారం రోజుల్లోనే సచివాలయం సాక్షిగా జర్నలిస్టు శ్రీనివాసరెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి దాడికి పాల్పడ్డాడు. అది మొదలు ఎవరు ప్రభుత్వాన్ని పెట్టడం పోలీసులకు ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్ పై పలు అక్రమ కేసులు నమోదయ్యాయి. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరితా యాదవ్, విజయారెడ్డిపై కాంగ్రెస్ గూండాలు భౌతిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు మాత్రం బాధితులపైనే కేసులు నమోదు చేశారు. జర్నలిస్టులు ఆకుల శ్రీనివాసరెడ్డి, రాజ్ కుమార్, యారా రంజిత్ రెడ్డిపై కేసు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి చిలుక ప్రవీణ్, శంకర్ మీద అత్యంత దుర్మార్గంగా కాంగ్రెస్ గుండాలు పాశవికమైన దాడులకు పాల్పడ్డారు. తాజాగా వర్కింగ్ జర్నలిస్టులపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సిట్ విచారణ పేరుతో పలు ఛానళ్లు 44 సోషల్ మీడియా ఛానళ్లపై కేసులు నమోదు చేసింది. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, చారి, సుధీర్లను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. జర్నలిస్టులు, మీడియా హౌస్లపై రేవంత్ సర్కార్ ప్రతీకార చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా పట్ల ప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. మీకు ఒక వార్త తెలిసినప్పుడు వార్తను మీరు ఒక జర్నలిస్ట్గా ప్రసారం చేస్తారు. అప్పుడు నువ్వు ఆ వార్త ఎట్లా ఇచ్చినావు కేసు పెట్టి ఎట్లా పోయి ఇక వార్తలు రాయాలన్నా వద్దా? అంటే ఇవాళ ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి శాసనసభ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. 2 న్యాయస్థానాలు. 3వది బ్యూరోక్రసీ, అంటే కార్యనిర్వాహక వర్గాలు. 4వ స్తంభం మీడియా. ఈ 4 బాగుంటేనే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుంది. కానీ 4వ స్తంభమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియాను ఈరోజు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎందుకో మీడియా అంటే చాలా కోపం ఉంది. ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడు, జర్నలిస్టులను చూస్తే వల్ల చెంపలని వలగొట్టబుద్ధి అవుతుంది అని ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు. వల్ల చెంపలు వలగొట్టాలనిపించిందట ఆయనకు. ఆయన అంత కసి ఉన్నది మీడియా మీద. అది నేను చెప్తలేను, రేవంత్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని ఇలా అక్రమంగా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వికృత ఆనందం పొందుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా మీడియా అనేది చాలా ముఖ్యం. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, ప్రజాపాలన అంటే మేము ఒక 7వ గ్యారంటీ ఇస్తున్నాం, 7వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తున్నాం, 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పిస్తున్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ప్రశ్నించే కళాలను, నిలదీసే గళాలను అణిచివేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులు, పలు ఛానళ్లపై కేసులను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా వ్యవహరించడం విడ్డూరంగా ఉంటుందన్న దేశపతి శ్రీనివాస్తో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది. పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కానీ, జర్నలిస్టుల సంఘాలు కానీ,
వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు పోలీసుల చర్య పట్ల, ప్రభుత్వ చర్య పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో ఒకసారి ఈ విషయమై మాట్లాడదాం. చెప్పండి శ్రీనివాస్ గారు, నిన్న మొన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఎన్టీవీకి సంబంధించిన 3 జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరు కావచ్చు, అట్లాగే ఇంకా చాలామంది, అటు శివారెడ్డి లాంటి వాళ్ళను, ఒక మహిళా జర్నలిస్ట్ని, ఇంకా చాలామంది సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళను, యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళను, ప్రభుత్వంపై ఒక చిన్న విమర్శ వస్తే వాళ్ళని తీసుకువెళ్ళి అణిచివేసే ధోరణి, అరెస్టులు చేసే ధోరణి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా మీరు స్పందిస్తారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. చెప్పడమేమో 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామిక స్వేచ్ఛ అన్నారు, పౌర స్వేచ్ఛ అన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు, చాలా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడినారు. కానీ తీరా అమల్లో చూస్తే ఎట్లా ఉందంటే చాలా భయంకరంగా ఉక్కుపాదంతో అణిచేసేటువంటి పరిస్థితి ఉంది. అడుగడుగున ఎవరు ప్రశ్నించినా, ఎవరు నిరసనలు తెలిపినా దాడులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఆ వార్త అభ్యంతరకరమైనప్పుడు దానికి వాళ్ళకు నోటీసులు ఇవ్వచ్చు, నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయొచ్చు, దానికి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ అరెస్ట్ చేసిన తీరు కూడా కావాలని మేము ఏదో తీవ్రంగా స్పందిస్తున్నాం అని తెలియజేయడం కోసం చేస్తున్నట్టుగా ఉన్నది. నిజానికి ఈ రాష్ట్రంలో మీడియా అనేది నిష్పాక్షికంగా లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. మొట్టమొదట ఆ వార్త ఎక్కడొచ్చింది? ఆ వార్త వచ్చింది ప్రభుత్వ అనుకూల ఛానళ్ళలో వచ్చింది, ప్రభుత్వ రంగ పెద్దల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నటువంటి ఛానళ్ళల్లోనే వచ్చింది. అంటే దీని వెనుక ప్రభుత్వంలోని అంతర్గత పోరు కారణం. కానీ బయట నుంచి నిరసన వచ్చేటప్పటికీ, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి వచ్చినటువంటి నిరసన నేపథ్యంలో నెపం ఎవరి మీదకి నెట్టుతున్నారు? జర్నలిస్టుల మీదకి నెపం నెట్టి వాళ్లను వేధించడం ద్వారా తామేదో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్టుగా ఫోజు కొడుతున్నారు. దానికోసం జర్నలిస్టులను వేధిస్తున్నారు, జర్నలిస్టులను బాధిస్తున్నారు. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నాటకం. ఒకవైపు ముఖ్యమంత్రి ఇట్లా వ్యవహారం చేస్తూ ఉంటే, రెండో వైపు నుంచి పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏదైనా రాజకీయపరమైనటువంటి విమర్శ వచ్చినప్పుడు ప్రభుత్వం మీద, దానికి ప్రజాప్రతినిధులు స్పందించాలి. కానీ అధికారులు స్పందిస్తున్నారు, పోలీసులు ప్రజాప్రతినిధుల్లా స్పందిస్తున్నారు, రాజకీయ నాయకుల్లా స్పందిస్తున్నారు. స్పందించడం కాదు, బెదిరిస్తున్నారు. ఎమర్జెన్సీ తరహా వాతావరణం ఇవాళ రాష్ట్రంలో అలుముకొనుంది అని హరీష్ రావు గారు అన్నారు. దానికి సమాధానంగా సజ్జనార్ గారు ఏమంటున్నారు? ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీయే కనుకుంటే జర్నలిస్టులు అయినా మీరంతా జైళ్ళల్లో ఉండేవారు అంటున్నాడు ఆయన. అంటే ఏమన్నా తెలుసుకున్నా, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఆయన ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులా మాట్లాడడం లేదు, ఒక కలోనియల్ పోలీస్ మైండ్ సెట్తో మాట్లాడుతున్నాడు ఆయన. బెదిరిస్తున్నాడు ఆయన లిటరల్గా. మేము లోపల వారేస్తాం కదా అని చెప్పి, ఏదో ఇంక ఈ మాత్రం మిమ్మల్ని బయట ఉండనిస్తున్నాం, ఇదే ఎక్కువ అన్నట్టుగా ఉంది ధోరణి. బయట ఉన్నారా లోపల ఉన్నారా అన్నది కూడా విషయం కాదు. స్వేచ్ఛ ఉందా ప్రశ్నించే స్వేచ్ఛ అని. బయట ఉన్నంత మాత్రాన స్వేచ్ఛగా ఉన్నట్టు కాదు. బయట ఉన్నా అణిచివేత అనేది కొనసాగుతున్నప్పుడు, ఈ పద్ధతిలో అరెస్టులు కొనసాగుతున్నప్పుడు, ఇళ్లలోకి పోయి అట్లా బలవంతంగా వాళ్ళేమి ఎక్కడికి పోరు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, పోయినా వస్తారు. వాళ్ళనేమి మన టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన, వాడు ఉద్యోగాలు చేసుకోవాలి తెల్లారులేస్తే. వాళ్ళ పట్ల అంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి కానీ, అంత తీవ్రంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కానీ లేదు. హరీష్ రావు గారు చాలా న్యాయమైన ప్రశ్న వేశారు. కేటీఆర్ గురించి ఒక మంత్రి చేసిన వ్యాఖ్య, ఒక కుటుంబానికి సంబంధించి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల గురించి వాళ్ళు ఎంత ఘోరంగా చిత్రించారు. కేటీఆర్ మీద రాజకీయమైన దాడి చేయడం కోసం ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న స్త్రీని ఎట్లా చిత్రించే ప్రయత్నం చేశారు. అది ఎంత అమానుషం. అప్పుడెందుకు సజ్జనార్ గారికి సజ్జనత్వం లేకుండా పోయింది? అప్పుడెందుకు మీరు స్పందించలేదు, తప్పు అని చెప్పలేదు? ఎప్పుడైనా కానీ ఒక అపసవ్య ధోరణి ఉన్నప్పుడు, మీరు దానికి సరైన పద్ధతిలో, ఒక పెడధోరణి ఉన్నప్పుడు, ఒక వికృత ధోరణి ఉన్నప్పుడు దానికి మీరు రియాక్ట్ అయితే ఇవాళ కూడా మీరు దీన్ని మాట్లాడేటువంటి ఒక అర్హత ఉంటుంది. కనుక అసలు మొత్తంగా ఈ ప్రభుత్వంలోనే సభ్యత లేదు, ఈ ప్రభుత్వంలోనే ప్రజాస్వామిక సంస్కృతి లేదు, ఈ ప్రభుత్వంలోనే సంస్కారం లేదు, ఈ ప్రభుత్వంలోనే విలువలు లేవు. ఇది ఒక పతన సంస్కృతితో ఉన్నటువంటి ప్రభుత్వం. ఒకవైపు ఢిల్లీ పెద్దలకు బానిసత్వం, రెండో వైపు పొరుగు రాష్ట్రంతో ఒక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కుమ్మక్కు, అటు పైన మతతత్వ శక్తులతో చీకటి చెలిమి,
ఇన్ని రకాలుగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం అడుగడుగునా ప్రజల్ని వంచిస్తున్నది. ఆ వంచనా క్రమంలో జరిగినవే ఈ సంఘటనలన్నీ కూడా. వీటి వెనుక ఉన్నవి అసలు రాజకీయ కుట్రలు, దీంట్లో ప్రజల ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అనవసరంగా దృష్టి మళ్లింపు రాజకీయాలు, ప్రజలకు సంబంధించినటువంటి చర్చ లేకుండా చేస్తున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల, అవసరాల చర్చ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఇది మనకు ఇక్కడ ఎమ్మెల్సీ దేశపతి శ్రీను. రాష్ట్రంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన లేదు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి విధానము లేని ఫలితంగానే ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తిగా ఆక్షేపణీయమని చెప్తూ ఉన్నారు. సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఒక రాజకీయ నాయకుడు చేసిన విధంగా ఉన్నాయి తప్ప ఒక పోలీసు అధికారి చేసినట్టుగా లేవని, ఆ వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.